సౌదీ అరేబియాతో అమెరికా న్యూక్లియర్ డీల్కి అయితే సిద్ధమైంది. ఇంతకుముందే ఈ డీల్ ప్రపోజల్ అయితే చేసింది. కాకపోతే దానికి తగినంత సెక్యూరిటీ సౌదీ అరేబియా ఇవ్వకపోవడం, అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు పాటించకపోవడం వల్ల ఈ డీల్ నుంచి వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఈ డీల్ 30 సంవత్సరాల పాటు ఇవ్వడానికి సౌదీ అరేబియాకి అయితే ఈ అమెరికా ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క వివరాలన్నీ కూడా కాంగ్రెస్ సభకి అయితే పంపించారు అమెరికా వాళ్ళు. సో కాంగ్రెస్ సభ దీన్ని చూసి దీని యొక్క కొటేషన్ అంతా చూసిన తర్వాత ఇరు దేశాలకి ఆమోదయోగ్యమైతే దీన్ని ఒప్పుకునే విధంగా చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ సభ ఈ డీల్ వద్దు అంటే ట్రంప్ కూడా ఏమీ చేయలేడు. అయితే ఇక్కడ వద్దు అనడానికి ఏమీ లేదు. కొన్ని అంటే ఇంచుమించు 100 లోపే అయినా సరే ఒక 80 నుంచి 100 బిలియన్ డాలర్ల విలువైనటువంటి ఈ యొక్క ఒప్పందం 30 సంవత్సరాల పాటు కొనసాగే విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో కూడా యురేనియాన్ని శుద్ధి చేసుకొని ఈ న్యూక్లియర్ ద్వారా అణు విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నట్లుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ పక్కనే ఉన్నటువంటి ఇరాన్లో ఇప్పటికే 450 కేజీల యురేనియం ఉంది. అందులో 250 కేజీలని ఇప్పటికే శుద్ధి కూడా చేసేశారు. ఈ శుద్ధి చేసినటువంటి యురేనియం ఎక్కడుంది, ఏం చేస్తారు, ఒకవేళ ఈ యురేనియాన్ని ఒకవేళ సౌదీ అరేబియాకి ఇస్తారా లేకపోతే ఏంటి అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నారు అంతర్జాతీయంగా. వాస్తవంగా చెప్పాలంటే ఈ సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్ని కుదుర్చుకోవడం కూడా ఇరాన్కి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇరాన్ తన యొక్క దాడుల్ని ఇంకా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం మాత్రం ఇరాన్ దగ్గరే ఉంది. కాకపోతే ఆ యొక్క యురేనియమే లేకుండా చేయాలనేది ఇజ్రాయెల్ యొక్క ప్లాన్. మరి ఈ యొక్క డీల్ దేనికి కుదుర్చుకున్నారన్న విషయం తెలియదు, ఎలా కుదుర్చుకున్నారన్న విషయం తెలియదు. ఇంతకుముందు ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాలనుకున్నటువంటి ఆ యొక్క అగ్రిమెంట్లకు సంబంధించి అన్నీ తీసి ఇప్పుడు 123 అగ్రిమెంట్ అనే దీని మీద సంతకాలు చేస్తున్నారు. 123 అగ్రిమెంటో లేకపోతే 123 అగ్రిమెంటో అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయబోతున్నారు ఒకవేళ అమెరికా కాంగ్రెస్ కనుక ఆమోదం తెలిపితే.